హలో, వెల్కమ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ ఇంకా మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో ఏంటంటే సరిపోదా శనివారం మూవీ గురించి మాట్లాడుకుందాం. మూవీ అయితే చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. సూపర్ గుడ్ యాక్షన్ మూవీ ఇది, చాలా చాలా బాగుంది. అండ్ నాకు ఫస్ట్ ఈ మూవీ ఎంత బాగుంది అనే దానికి నాకు ఫస్ట్ రీజన్ వచ్చేసి నాని అన్న. నేను చాలా హీరోని గారుని పిలుస్తాను, కానీ నాని అన్న ఏంటంటే ఒక మన ఫీలింగ్ వస్తుంది. సో నాని అన్న ఫస్ట్ నుంచి మనం చూసుకుంటే మూవీస్ అసలు వేరే లెవెల్కి తీస్తాం. అష్టజమ్మ, పిల్లా జమీందార్, నేను లోకల్ ఇలాంటి మూవీస్ మనకి ఒక మంచి ఒక లవర్ బాయ్ నాని అన్నలా కనపడతారు. కానీ అలాగే మనం ఇంకొక సైడింగ్ తీసుకుంటే ఒక ఎంసీఏలో మాస్ హీరో లుక్ ఉంటుంది, తక్కువ ఉంటుంది. అలాగే దసరాకి అయితే అసలు వేరే లెవెల్కి ఇచ్చిండు. అసలు ఫైట్ ఆ ఎక్స్ప్రెషన్స్ అసలు వేరే లెవెల్కి ఇచ్చిండు. దసరా తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది సరిపోదా శనివారం. అసలు ఈ సినిమాలో అయితే అసలు వేరే లెవెల్కి చేసిన అన్న పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగా చేశాడు నాని అన్న. నాకైతే బాగా నచ్చింది. నాని అన్న కోసం నాకు ఈ మూవీ ఇంకోసారి వెళ్ళాలని ఉంది. అండ్ చాలా బాగా చేశాడు, ఎక్సలెంట్ అబ్బా. ఈ మూవీ నాని అన్న కెరీర్లో బెస్ట్ మూవీ అవుతుంది. గురించి మాట్లాడాలంటే ఈ మూవీ కూడా ఒక గ్రేట్ మూవీ అవుతుంది. పర్ఫార్మెన్స్ ఎరగదీశారు అబ్బా నాని అన్న అయితే. అండ్ ఇంకొక రీజన్ ఏంటి మూవీకి, ఎస్జే సూర్య గారు. ఆయన గురించి అసలు ఏం చెప్పగలుగుతాం. ఆయన పర్ఫార్మెన్స్ అంటే ఆయన చూసి భయపడదేమో, అంత బాగా చేస్తాడు ఆయన పర్ఫార్మెన్స్. అసలు ప్రాణం పోసేస్తాడు, అంత బాగా చేశాడు ఆయన. చాలా బయటకు వచ్చినాక ఆయన గురించి మనం థింక్ చేస్తాం, ఏదో ఇలా చేశాడు ఆయన. అసలు బయట చేశాడు విలన్ రోల్, చాలా బాగా సూట్ అయింది. ఎస్జే సూర్య గారు అయితే థియేటర్లో పిచ్చెక్కించేస్తారు అసలు ఆడియన్స్ని కనెక్ట్ చేసుకుంటారు అబ్బా. అంత బాగా చేశాడు ఈ సినిమాలో కూడా, చాలా బాగా చేశాడు. అండ్ ఆయన క్యారెక్టర్ అయితే మర్చిపోం, ఇప్పుడు గుర్తుపెట్టుకుంటాం. ఇంటికి వచ్చినా కూడా సినిమా చూసి ఇంటికి వచ్చినా కూడా గుర్తుపెట్టుకుంటాం, అంత బాగా చేశాడు ఆయన. ఎస్జే సూర్య గారు అయితే పర్ఫార్మెన్స్ ఎరగేశాడు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేదానికి రెండో రీజన్ ఆయనే. చాలా బాగా చేశారు ఆయన. ఎస్జే సూర్య గారు సూపర్గా చేశారు. తెలిసి ఈ సినిమాతో సూర్య గారు ఎక్కువ ఫేమస్ అయిపోతారు తెలుగు ఇండస్ట్రీలో. ఆయన ఆల్రెడీ గేమ్ చేంజర్ చేస్తున్నారు. సో ఈ సినిమాతో ఇంకా ఎక్కువ ఫిల్మ్స్ వచ్చేసి విలన్ రోల్స్ బాగా వస్తాయేమో, మంచి క్యారెక్టర్ పడతాయేమో ఈ సినిమా తర్వాత. సో ఇద్దరు 80% మూవీ 40-40 నాని గారు అండ్ ఎస్జే సూర్య గారు 40 గారు అండ్ ఎస్జే గారు 80% మూవీ బ్లాక్ బస్టర్. ఇద్దరు కారణం, వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్, వీళ్ళిద్దరు డైలాగ్సే వీళ్ళిద్దరు కారణం. అండ్ మిగతా 10% హీరోయిన్, స్టోరీ, ఇంకొక 10% వచ్చేసి డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్. సో వీళ్ళిద్దరిది. సో 100% మూవీ వచ్చేసి నాని గారు, సూర్య గారు, అండ్ హీరోయిన్, కథ, స్క్రీన్ ప్లే, అండ్ అదే డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్. సో ఇవన్నీ కలిపితే ఈ సరిపోదా శనివారం మూవీ అనేది బ్లాక్ బస్టర్ అవుతుంది. హీరోయిన్ విషయానికి వస్తే మాత్రం పర్లేదు, మంచి క్యారెక్టరే. ఆమె ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ మెలోడీ సాంగ్ పర్లేదు, దాంట్లో కూడా బాగానే యాక్టింగ్ చేసింది. ఆమె ఉన్న స్కోప్ వరకు యాక్టింగ్ చేసింది. అండ్ ఈ సినిమా బాగానే ఇచ్చింది, ఆమె లెంత్ కూడా చాలా బాగా ఇచ్చింది. ప్రియాంక మోహన్ గారు అయితే చాలా బాగా చేసేస్తుంది, మెలోడీగా, స్మూత్గా. ఆమె క్యారెక్టర్ మంచి ఇంప్రెస్ చేస్తుంది మన థియేటర్లో. మంచి క్యారెక్టర్ ఆమె కూడా ఇంపార్టెంట్ ఈ సినిమాలో, మంచి క్యారెక్టర్. కథ విషయానికి వస్తే అదే చాలా బాగుందబ్బా. స్టార్టింగ్ అంతా ఒక మదర్ ఎమోషన్ పెడతారు, మళ్ళీ కోపం అంటే ఏంది, ఎందుకు రావాలి కోపం అనేది ఉంటుంది, ఆ రీజన్స్ చాలా బాగుంటుంది. అండ్ అది నాన్నగారు కట్టుకుంటారు కదా, సో దానికి కూడా ఒక పర్టికులర్ రీజన్ ఉంటుంది. సో సినిమా అంతా భలే చేశారు ఆయన. నేను డైరెక్టర్ విషయం మళ్ళీ కొంచెం లాస్ట్ చెప్తా. అయితే భలే రాసుకున్నారు, బాగా తీసుకున్నారు. సో చాలా బాగుంది కథ విషయం అయితే, చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ అయితే ఒకే పాయింట్ విండి వెళ్తుంది. సో అక్కడ అది కూడా బాగానే ఉందబ్బా. మన ఎన్ని కమర్షియల్ మూవీ చూడలేదు, ఒకే పాయింట్ విండేది. సో దీంట్లో ఫస్ట్ హాఫ్ అయితే ఒక మంచి మదర్ ఎమోషన్, కోపం అంటే ఏంది, నాన్నగారు అంటే ఎలా చేస్తారో, అదే నాన్నగారు కోపం ఎందుకు వస్తుంది అనేది ఎక్కువ చూపించారు. అండ్ ఇంటర్వెల్ ఇంకా అసలు బీజిఎం పడిన తర్వాత ఇంకా సినిమా ఎక్కడికో వెళ్ళేస్తుంది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ కొంచెం ఎమోషన్స్ ఉంటుంది. సో మెలోడీ బీజిఎం వస్తుంటుంది. దాని తర్వాత మళ్ళీ ఒకసారి టక్కని మ్యూజిక్ వస్తుంది, అప్పుడు మళ్ళీ థియేటర్కి వేస్తాం. సో అక్కడికి మళ్ళీ కొంచెం చిన్న మళ్ళీ క్లైమాక్స్ ఉంటుంది, అది వేరే లెవెల్ ఉంటుంది క్లైమాక్స్. సో స్టోరీ అయితే భలే డిజైన్ చేసుకున్నారు డైరెక్టర్ గారు. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంటర్వెల్కి క్లైమాక్స్కి అయితే అసలు వేరే లెవెల్గా. అండ్ సీన్ అంత బాగా పేలాలంటే ఫస్ట్ వస్తుంది మ్యూజిక్. సో ఆ మ్యూజిక్ అయితే వేరే లెవెల్ తీసారు మ్యూజిక్ డైరెక్టర్. అండ్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది, దానికి కూడా మ్యూజిక్ బాగుంటుంది. అండ్ కొన్ని సీన్లు ఉంటాయి స్పెషల్గా, కొన్ని సీన్లు ఉంటాయి దాంట్లో స్పెషల్లీ మ్యూజిక్ వల్ల సినిమా హైలైట్ అవుతుంది. సో మ్యూజిక్ అయితే వేరే లెవెల్ చేశాడు ఈ సినిమా. మ్యూజిక్ వల్ల కూడా ఒక 10% ఇట్టే. సో కొన్ని సీన్లు అయితే పర్టికులర్ సీన్లో అసలు మ్యూజిక్ వల్ల లేసి విజయ్ చేస్తాం, అంత బాగుంటుంది మ్యూజిక్, చాలా బాగుంటుంది. డైరెక్టర్ విషయానికి వస్తే డైరెక్టర్ అయితే అసలు వేరే లెవెల్ తీసారు, వేరే లెవెల్ రాసుకున్నారు. సో అంతే సుందరానికి 50 వచ్చిందనేసి ఆ కోపంతో ఫుల్గా రాసుకున్నట్టు నేను కూడా మాస్ మూవీ చేయగలుగుతానని, కమర్షియల్ మూవీ చేయాలనుకున్నా ఆయన స్క్రీన్ ప్లే విధానంలో మార్చలేదు. సో ఆ సినిమాలాగా ఈ సినిమా కూడా మొదలు, మలుపు, అలాగా ముగింపు, మధ్య భాగం అంటే ఇలాంటివి పెట్టిండు, బాగా నచ్చుతుంది. ఇలాంటి నాకైతే చాలా బాగా రాస్తున్నారు పైన స్క్రీన్ ప్లే అనేది భలే పడితే. ఇలాంటి స్క్రీన్ ప్లే ఈయనే బాగా పెట్టేది. ఈ కమర్షియల్ మూవీని కూడా ఇలా స్క్రీన్ ప్లేలా పెట్టి స్టార్టింగ్లో నాని అంటే ఏంది అనేది ఆ విధానం చెప్పిన విధానం ఆయన బాగా, అంటే క్యారెక్టర్స్ని భలే చూపిస్తారు అనమాట. అంటే మనం చాలా క్యారెక్టర్స్ని మనం వేరే సినిమా ఎలా చూస్తుంటే ఒక రుచి మాట్లాడుతుంటే వాయిస్ ఇస్తారు ఈ క్యారెక్టర్ ఈజీ అని, కానీ ఈ సినిమాలో అనేది ఆయన ఒక స్టోరీలా పెడతారనమాట. సో హీరో గురించి స్టార్టింగ్లో మనకు ఒక సాంగ్ ద్వారా తెలుస్తుంది, తర్వాత హీరోయిన్, అంటే అలా ప్రతి క్యారెక్టర్ ఒక డెఫినేషన్ ఇస్తారు సినిమాలో. ఫస్ట్ హాఫ్లో మొత్తం అదే చూపిస్తారు. ఫ్యూచర్లో చాలా మంది ఇన్స్పిరేషన్ అయ్యే డైరెక్టర్ అవుతుంది నాకు తెలిసి గ్యారంటీగా. స్క్రీన్ ప్లే విధానం అయితే మాత్రం చాలా బాగా రాస్తుంటారు. అలాగైనా లింక్ కూడా చేస్తారు, అదే ఫస్ట్ హాఫ్లో కొన్ని ఇంట్రడక్షన్ సీన్స్లో కొన్ని వదులుతారు కదా, సో మళ్ళీ క్లైమాక్స్ దాన్ని లింక్ చేస్తారు. సో చాలా బెస్ట్ స్క్రీన్ ప్లే రైటింగ్ ఉంది దగ్గర. సో ఈయన ఫ్యూచర్లో చాలా మంది డైరెక్టర్స్ ఇన్స్పైర్ అవుతారు స్క్రీన్ ప్లే విధానంలో. చాలా బాగా రాశాడు, చాలా బాగా తీశాడు. అండ్ అంతే సుందరానికి రివ్యూస్ ఎవరు అన్నారో వాళ్ళందరూ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పేశారు. సో డైరెక్టర్ ఇప్పుడు ఆరామ్గా
హ్యాపీగా అనొచ్చు. ఆయన మాస్ ఫిల్మ్ చేయగలుగుతారు, అలాగే మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ కూడా చేయగలుగుతారు. సో నెక్స్ట్ ఏ ఫిల్మ్ చేస్తారో తెలియదు. ఈ ఫిల్మ్ అయితే పక్క బ్లాక్ బస్టర్ ఫిల్మ్, చాలా బాగా చేశారు. నాకైతే బాగా నచ్చింది మూవీ. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 4.5. సరిపోదా శనివారం మూవీ 5కి 4. చాలా బాగుంది. మీ అందరూ వెళ్ళి దగ్గర థియేటర్ చూడండి. మీ అందరూ పక్క ఎంజాయ్ చేస్తారు. నాని గారి పర్ఫార్మెన్స్, పర్ఫార్మెన్స్ అండ్ స్టోరీ వేరే లెవెల్గా ఉంది. మ్యూజిక్ అయితే ఇంటికి వచ్చాక మర్చిపోం. చాలా చాలా బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సన్ స్టార్ ఛానల్ని.